ఏంటి బాబా నువ్వు చూసుకొని కళ్ళు చూడు చూపు చూడు. బొక్కలు పెట్టుకో వెళ్ళి. పెట్టు, నీ బొక్క ఉంది కదా పెట్టు. ఆ బొక్క రాదు, 5,000 ఇస్తేనే వస్తుంది నా బొక్క. 0 సైజ్ అన్నాడు. ఏం 0 సైజేగా చూడు. పట్టించుకుంటారు ఎందుకంటే ఎక్కువ షేప్ చేస్తాలని. అమ్మాయిలతో అయితే ఎక్కువ షేప్ చేస్తా. అంత మీటర్ ఉందా నీకు? చూడు మరి ఒకసారి పట్టుకో. ఏంటి బాబా ఒకసారి లేపు. నేనేం చేసిన ఆగాగు. నడుము పెద్ద ఉంది అన్నాడు. వేరుంటది శంకర్. హలో స్వప్న కదా? స్వప్న అండి. ఎందుకంటే అంత కంగారు పెడుతున్నాను ఎందుకు? అంటే ఫస్ట్ టైము నిన్న శాఖర్ వచ్చింది కదా, సన్నగా ఉంటాడు, పొట్టిగా ఉండు. చాలా మంది వస్తారు మన దగ్గర. దాంట్లో ఎవరని? సాయంత్రం వచ్చింది కదా నిన్న నైట్, ఆ టైంలో సన్నగా ఉంటాడు. అతని ఫ్రెండ్ అన్నమాట. నా పేరు వెంకట. ఎంతకు వస్తారు? మనం 500 కమర్షియల్ గా చెప్పలేదే వాడు. అక్కడ అంత లేవు, 300 ఉన్నాయి. 300 పెట్టుకుని ఇక్కడ పోయి తినేసి బిర్యానీ పడుకోపోరా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ప్లీజ్ అర్థం చేసుకోండి. 3-4 రోజుల నుంచి అర్థం చేసుకునేది రోజు కావాలనిపిస్తుంది. కావాలంటే వెళ్ళాలి ఎత్తుకొని, డబ్బులు తీసుకురావాలి. డబ్బులు లేవు ప్లీజ్. 5,000 తీసుకోరా, హాయిగా పడుకో, 2 గంటలు హాయిగా వెళ్ళిపో. అంటే 1 టైం కి ఇప్పుడు 500 అన్నారు కదా. 1 టైం కి 1 టైం కాదబ్బా, 1 టైం కాదు, 2 అవర్స్ పడుకుంటాము. 5,000 తీసుకురా. 500 కాదు. 500 కాదు. మరి నాన్నకాడ 500 కింద పోయినావు. వాడు బాగు, నీకన్నా బాగున్నాడు. ఎర్రగా బుర్రగా బాగున్నా బావ. ఇట్లున్నావు ఏంటి? తింగి లాగా ఉన్నావు. ప్లీజ్ ఒకసారి అడుగుతాడు. అడుక్కో. హలో, అరే శేఖర్, అరే నువ్వేమన్నావు? 500 అన్నావు, ఇదేంద్రా 5,000 అడుగుతుంది? కమర్షియల్ మనం ఇక్కడ గంగుబాయి లెక్క. అరే నిజంగా చెప్పురా. చూడు అది నిజంగా 500 అంటుండు. అరే నేను గంగుబాయి లెక్కరా, చాలా కమర్షియల్. నేను అరే కమర్షియల్ అంటుంది. సరేరా 500 ఇచ్చినావు కదా, నాకాడ 300 ఉన్నాయిరా. ఒకసారి నువ్వు అయితే ఫోన్ పే చేయి. అడుగుతా ఒకసారి చూసుకుంటే ఈ లోపు డబ్బులు పడేంతలా అంత మంచిగా ఉందా? మంచిగా ఎర్రగా బుర్రగా. ఒకసారి అంటే మళ్ళీ నువ్వు ఏంటి ఇట్లా పుడుతున్నావు ఏంటి? మళ్ళీ డబ్బులు ఇస్తున్నా కదా. డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చి చూడాలి. ఒక్కసారి డబ్బులు చూడాలి. ఒకసారి ఆగు. నువ్వు చూసుకొని కళ్ళు చూడు చూపు చూడు. అది ఏంటి నువ్వు? సరే కాదు, కొబ్బరి బొండాలు అనుకున్న నిమ్మకాయలు ఉన్నాయి. సమ్మర్ కదా, సమ్మర్ లో రేట్ ఎక్కువ, నిమ్మకాయలే ఉంచుకున్నా. ఎందుకు ఊక కప్పుకుంటున్నావు? తీసే ఏంటి తీసే బాబా. నువ్వు ఏంటి బాబా ఇలా ఇట్రా బాగుంది. ఇట్రా కాదు ఇక్కడ ఏంటి బాబు? ఇక్కడ 3 వచ్చేలా చేస్తున్నావు ఏంటి? మరి 500 ఉన్నాయి. 500 కాదు, 5,000 తీసుకురా వస్తా. నా కాడ 300, 200 ఫోన్ పేలో ఉన్నాయి. ఉంటే రాదు, 5,000కే వస్తా. నేను మంచిగా చూసుకుంటా. నేను రెగ్యులర్ గా చూసుకుంటా. 500 ఇచ్చింది దేనికి? చెయ్యకుట్ట, ముద్దు పెట్టకుట్ట, ఏం పెట్టాలి? బొక్కలు పెట్టుకో వెళ్ళి. పెట్టు, నీ బొక్క ఉంది కదా పెట్టు. ఆ బొక్క రాదు, 5,000 ఇస్తేనే వస్తుంది నా బొక్క. వస్తావా రావా? రా, నేను 5,000 తీసుకురా వస్తా. సరే ఇప్పుడు 5,000కి ఏమేం చేస్తావు? అన్ని చేస్తా. అన్నీ అంటే
అన్ని నువ్వు చేయాలి, నువ్వు ఒకటి కదా, నేనేం చేయాలి? 5,000 ఇచ్చి కూడా నేనే చేయాలా? నువ్వే చేయాలి మరి. సరే మరి నువ్వే నాకు 5,000 నేనే చేసిపోతా అన్ని. వద్దులే వద్దులే, ఎందుకు? హాయి వెళ్ళి నువ్వు వేరే వస్తావు మా దగ్గరికి. నేను సుఖ పెడతా కాబట్టి నువ్వే నాకు తిరిగి డబ్బులు ఇవ్వాలి. నేను తీసుకుపట్టానా ఏంటి నా అందాలతో? మరి నువ్వే ఏం చేస్తావు చెప్పు మరి. అన్ని చేస్తా. అన్ని చేస్తావా? ఎట్లా చేస్తావు? అయితే చెప్తారా ఏంటి? బెడ్రూమ్లో రా చెప్తా. బెడ్రూమ్ లోకి ఎందుకు చెప్పు? ఏంటి బాబా నువ్వు ఇక్కడే అందరి ముందు ఏంటి నువ్వు? బాగా నాకు ఎక్కడో కాలుతుంది. బావలు ఎందుకంటే బావలు సయ్యా, ముద్ర సయ్యం కాదు, బావలు సయ్యా కదా మనం. ఏంటి బాబా నువ్వు ఇట్లా? సరే కానీ ఇట్లా అంత ఉందా? 0 సైజ్ అన్నాడు. ఏం 0 సైజ్ కదా చూడు. ఏంటి అసలు? నేను గిల్లితే నువ్వు మెలకలు తిరుగుతాయింది. ఏంటి బాబా నాకు చున్నీ ఏంటి? చున్నీ తీసుకుని చున్నీ ఇవ్వచ్చుగా. చున్నీ ఇవ్వాలా? మరి ఇప్పుడు మరి 300కి వస్తావా? రాను నేను, కమర్షియల్ కాబట్టి 5,000కే వస్తా. సరే 300 ఇస్తే ఏమేం చేస్తావు? 500 ఇస్తే ఏమేమి చేస్తావు? 5,000 ఇస్తే ఏం చేస్తావు? అంతా ఒకటే ఉంటుంది, సినిమా ఏమి ఉండదు. మా అమ్మ సినిమానే ఉంటుంది. నువ్వు 1,00,000 ఇచ్చినా ఒకే సినిమా, 1 కోట్లు ఇచ్చినా ఒకే సినిమా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు నీ ఇక్కడ మీ ఇంట్లో? చాలా మంది ఉన్నారే. 300కి వస్తలేరా? ఎవ్వరు లేరు. వెళ్ళి హాయిగా బిర్యానీ తిని ఒక పెగ్గేస్తాం పడుకో. సరేలే కానీ